అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు కనుక బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే బీటెక్ తర్వాత మీకున్న గవర్నమెంట్ జాబ్ ఆప్షన్స్ ఏంటి, వాటిల్లో పాత ఏంటి అండ్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, మొత్తం కూడా డిస్కస్ చేద్దాము. నా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు కనుక బీటెక్లో సిఎస్ చేసి ఉంటే నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అగైన్ ఇట్ కెన్ బి కంప్లీట్ డిఫరెంట్ ఫర్ యూ, బట్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఒకవేళ మీకు నిజంగా ఐటీలో ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా కంప్యూటర్ సైన్స్లో కోర్ డెవలప్మెంట్ ఆర్ కోర్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటే, మీకు ప్రైవేట్ కంపెనీస్లోనే బోత్ వర్క్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి ఆర్ శాలరీ కానివ్వండి ఎక్కువగా ఉంటాయి. నాట్ జస్ట్ శాలరీ అండ్ సాటిస్ఫాక్షన్, మీకు కెరియర్ పాత్ కూడా ప్రైవేట్ జాబ్స్లోనే బెటర్గా ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ మనకి సాటిస్ఫాక్షన్తో పాటుగా స్టెబిలిటీ అండ్ ఇన్ జనరల్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే, ఇఫ్ యూ స్టార్టింగ్ అట్ 3 LPA or 4 LPA ఆల్సో with consistent attempts to jump to the next company, like switch for a better role or consistentగా పర్ఫార్మెన్స్ పాయిస్తూ ఉంటే మీ పాత్ అనేది గ్రాడ్యువల్గా బెటర్గానే ఎండ్ అవుద్ది వెన్ కంపేర్ టు ద గవర్నమెంట్ ఆల్టర్నేటివ్. బట్ యా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ స్టెబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఎస్ ఇట్ మైట్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు కనుక గవర్నమెంట్ జాబ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్టర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, వన్ థింగ్ దట్ యూ షుడ్ అబ్సల్యూట్లీ ఎయిమ్ ఫర్ ఇస్ గేట్ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి, గేట్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలి. బికాస్ గేట్ ఎగ్జామ్ బికమ్స్ ద బేస్ ఫర్ అ లాట్ ఆఫ్ హైరింగ్స్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. నౌ వన్ బై వన్ ఉన్న డిఫరెంట్ ఆపర్చునిటీస్ అండ్ దోస్ పాత్ ఎలిజిబిలిటీ డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 ఈజ్ ఇస్రో సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్, ఎస్సీ అంటుంటారు అనమాట. ఆబ్వియస్లీ ఇస్రో కాబట్టి ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అండ్ దాంట్లో మీరు కంట్రిబ్యూట్ చేస్తే యూ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు నేషన్ బిల్డింగ్ ఆల్సో. నౌ దీంట్లో ఇఫ్ యూ లుక్ అట్ ది ఎలిజిబిలిటీ, మనకి కంప్యూటర్ సైన్స్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. మినిమం 65% లేదా 6.84 CGPA మినిమం ఉండాలి అండ్ దీంట్లో ఎటువంటి కేటగిరీ రిలాక్సేషన్ లేదు. కమింగ్ టు ద ఏజ్ లిమిట్, మ్యాక్సిమం 28 years, బట్ దీంట్లో మాత్రం యాజ్ పర్ కేటగిరీ కొంత రిలాక్సేషన్ ఉంటుంది. నా కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్, కొన్నేళ్ళ వరకు సెపరేట్గా ఎగ్జామ్ ఉండదు అనమాట వీళ్ళకి, బట్ ఈ మధ్యన యాజ్ పర్ ద కరెంట్ సైకిల్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ ఓన్లీ. సో మీరు గేట్లో క్వాలిఫై అయితే హైరింగ్ ప్యాటర్న్ ప్రకారం 50% weightage will be given to your gate score and 50% weightage to the interview. కంబైన్డ్ స్కోర్ ద్వారా ఎంతమందిని తీసుకోవాలో అంతమందిని సెలెక్ట్ చేస్తారు. నౌ కమింగ్ టు ద శాలరీ లెవెల్ 10 నుండి స్టార్ట్ అవుతుందంట. బేసిక్ పే 56,100 ప్లస్ అలవెన్సెస్. స్టార్టింగ్లో ఇన్ హ్యాండ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 90,000 నుంచి 1 lakh దాకా ఉంటుందంట. సెకండ్ వన్ ఈస్ DRDO సైంటిస్ట్ బి. సో DRDO కూడా ఇస్రో లాగానే ప్రతి సంవత్సరం CSE 1 కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో కూడా ఎలిజిబిలిటీ CSE, BE లేదా బీటెక్లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి, అలాగే గేట్ సిఎస్లో క్వాలిఫై అయి ఉండాలి, వ్యాలిడ్ స్కోర్ వచ్చి ఉండాలి. సో ఇందులో ముందుగా గేట్ స్కోర్ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళనే ఇంటర్వ్యూ పిలుస్తారు అండ్ కంబైన్డ్గా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో కూడా ద శాలరీ ఈజ్ లెవెల్ 10 పే, సేమ్ యాజ్ ద ఇస్రో 1. ద థర్డ్ వన్ NIC సైంటిస్ట్ బి. NIC అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఇందులో మీకు IT ప్లస్ గవర్నెన్స్ వర్క్ ఉంటుందన్నమాట. ఇందులో CS లేదా ECE లేదా డేటా సైన్స్ పేపర్లో గేట్లో వ్యాలిడ్ స్కోర్ వచ్చి ఉండాలి. జనరలీ లాస్ట్ 3 years గేట్ స్కోర్స్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ ద ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ కేటగిరీ ఈజ్ 30 years. యాజ్ పర్ కేటగిరీ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో దీని ప్రాసెస్ కూడా సిమిలర్ టు DRDO అనమాట. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో 60% వెయిటేజ్ ఏమో గేట్ స్కోర్కి ఉంటుంది, 40% వెయిటేజ్ ఏమో ఇంటర్వ్యూస్కి ఉంటుంది. ఇది గ్రూప్ A గెజిటెడ్ పోస్ట్ అండ్ దీంట్లో కూడా ద శాలరీ ఈజ్ లెవెల్ 10 పే. ద ఫోర్త్ వన్ ఈజ్ బార్క్. బార్క్లో సైంటిఫిక్ ఆఫీసర్. బార్క్ OCES మరియు DGFS స్కీమ్స్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తుందంట. కంప్యూటర్ సైన్స్లో మంచి గేట్ స్కోర్ వస్తే దాన్ని బట్టి అగైన్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ సిమిలర్ టు ద DRDO అండ్ ద NIC 1. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేశాక సైంటిఫిక్ ఆఫీసర్గా జాయిన్ అవుతారు. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, PSUs త్రూ గేట్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ PSUs. అగైన్ దీంట్లో ఏంటంటే ప్రతి ఇయర్ ఈ PSU వస్తుందని గ్యారెంటీ లేదు, బట్ చాలా PSUs ప్రతి సంవత్సరం మీ గేట్ స్కోర్ ద్వారా ఒకవేళ స్కోర్ బాగుంటే మిమ్మల్ని అగైన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు, దాని ద్వారా మీరు ముందుకెళ్తారు. దీంట్లో కూడా పే స్కేల్స్ అగైన్ కొంచెం డిపెండ్ అవుతాయి, బట్ మోస్ట్లీ ఇట్స్ ద లెవెల్ 10 పే స్కేల్. బట్ కొన్ని కేసెస్లో మీకు అప్ టు 20 lakhs ప్రాణం కూడా దీని ద్వారా శాలరీలు వస్తూ ఉంటాయి. బట్ PSUస్కి ద థింగ్ ఈస్, మీకు కొంచెం అట్లీస్ట్ మీరు టాప్ 200-300 ర్యాంకుల్లో ఉంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది. అంతకుమించి గేట్ స్కోర్ మీకు తక్కువ వస్తే మాత్రం ఇట్స్ డిఫికల్ట్. మీరు చూస్తే ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి గవర్నమెంట్ ఈ ఆపర్చునిటీలో గేట్ స్కోర్ ఇస్ ద బేస్, కాబట్టి గేట్కి బాగా ప్రిపేర్ అవుతూనే మీరు ఓకే దీనికోసం టార్గెట్ చేయొచ్చు అని చెప్పి అట్లీస్ట్ ఆ థాట్ ప్రాసెస్ పెట్టుకోవచ్చు. నెంబర్ 6 ఈజ్ బ్యాంకింగ్ సెక్టర్.
సో మనకి బ్యాంకింగ్ సెక్టర్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్పి రోల్స్ ఉంటూ ఉంటాయి. వాటిల్లో దే హైర్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్సో. సో దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్స్ ఈజ్ ఐబీపీఎస్ ఎస్ఓ ఆఫీసర్ ఆర్ ఎస్ఓ రోల్. అక్కడ ఓ అంటే ఆఫీసరే. కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇటువంటి రిలేటెడ్ బ్రాంచెస్లో 4 years ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఎంసీఏ మరియు డిఓఈఏసీసీ బి లెవెల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారంట. ఏజ్ లిమిట్ డిపెండ్స్ 20 to 30 years మధ్యలో ఉంటుందంట. నౌ కమింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్, దెర్ ఆర్ 3 stages. స్టేజ్ నెంబర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూస్. మెయిన్స్లో ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ యర్ డొమైన్ బాగా ఇంపార్టెంట్ అంట. ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్. స్టార్టింగ్లో ఇన్ హ్యాండ్ శాలరీ సిటీ బట్టి అప్రాక్సిమేట్లీ 55,000 నుంచి 65,000 వరకు ఉంటుందంట. అలాంగ్ విత్ ద ఐబీపీఎస్ ఎస్ఓ రోల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అప్పుడప్పుడు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ వేకెన్సీస్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇవి కూడా ఐటీ సెక్టర్స్లో డిపెండ్ అయ్యి ఉంటాయి. అండ్ కంపేర్ టు ద ఐబీపీఎస్, ఎస్బీఐ వాటిల్లో శాలరీ కొంచెం బెటర్గా ఉంటుందంట. కమింగ్ టు ద 7th one, ద లాస్ట్ వన్, వీటితో పాటు ఇంకా కొన్ని మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఇప్పుడు నేను చెప్పే ఆపర్చునిటీస్ రెగ్యులర్గా ప్రతి ఇయర్ కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్లీ డిఫెన్స్ సర్వీసెస్, ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ అండ్ ఏఎఫ్సిఏటి అనే టెక్నికల్ స్ట్రీమ్స్ ద్వారా టెక్నికల్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు రైల్వే సిస్టమ్స్ని హ్యాండిల్ చేసి సిఆర్ఐఎస్లోను అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐలో కూడా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని అగైన్ రెగ్యులర్గా కాదు బట్ అప్పుడప్పుడు హైర్ చేసుకుంటూ ఉంటారు. వీటితో పాటు చాలా స్టేట్ గవర్నమెంట్స్ టీచర్ రోల్స్కి ఐటీ ప్రొఫెషనల్స్ని ఆర్ ఈ బీటెక్లో సీసీ కంప్లీట్ చేసిన వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటారు. వాటి కోసం కూడా చెక్అవుట్ చేసి వాటికి కూడా మీరు అప్లై చేయొచ్చు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఐటీ రోల్స్ని హైర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దీనికి దేర్ ఈజ్ ఐటీ ఆఫీసర్ అండ్ ప్రోగ్రామర్ పోస్ట్. దీనికోసం వాళ్ళు వాళ్ళ సొంత ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారంట. నౌ ఆన్ అ ఫైనల్ నోట్, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్. సో సిఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఎస్ గవర్నమెంట్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. వెన్ కంపేర్ టు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, అంటే మనకి సర్క్యూట్ బ్రాంచెస్ కంటే వీటిల్లో కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది, కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది. బట్ ఎస్ వీ డూ స్టిల్ హ్యావ్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ సిఎస్సి. నా ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే గేట్ బాగా ప్రిపేర్ అవ్వాలి. గేట్లో మంచి ర్యాంక్ అండ్ స్కోర్ వస్తేనే మీరు వాటిని టార్గెట్ చేయొచ్చు. సెకండ్లీ, వెన్ ఇట్ కమ్స్ టు ద కాంపిటీషన్ వర్సెస్ ద రిజల్ట్, అంటే ఒక 100 మంది వెళ్తే అప్లై చేస్తే దాంట్లో వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ మీకు మేబీ 2-3 సెలెక్ట్ అవుతారు, రైట్? అదే సేమ్ మీరు ప్రైవేట్లో 1 అప్లై చేస్తే ద నెంబర్ ఆఫ్ పీపుల్ హుల్ గెట్ సెలెక్టెడ్ విల్ బీ హై. అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్, స్కిల్ ఉన్న క్యాండిడేట్స్, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రివార్డ్, డెఫినెట్లీ ఐటీ స్పేస్లో ప్రైవేట్లోనే బెటర్గా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీస్ అవ్వచ్చు. బట్ ఒకవేళ మీకు జెన్యున్గా గవర్నమెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ ఆపర్చునిటీస్ అండ్ మీరు వాటిని సరిగ్గా శ్రద్ధ పెడితే క్రాక్ చేయగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్ మీకోసమే ఉంది ఓపెన్గా. ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.